నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. రాజకీయ నేతలకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంట్లో నుంచి రావాలన్నా, ఇంట్లోకి వెళ్ళాలన్నా రకరకాలుగా వాళ్ళు అనేక రకాల సెంటిమెంట్లను ఫాలో అవుతారు. ఇందులో కూడా కల్వకుంట్ల కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్నప్పుడు 9.5 ఏళ్లలో కేసీఆర్ ఎన్ని యాగాలు జరిపించారో, ఎన్ని హోమాలు జరిపించారో, ఎన్ని పూజలు చేయించారో అందరికీ తెలిసిందే. మరి ఆయన కూతురే కదా కల్వకుంట్ల కవిత, ఆమె కూడా తనేమి తక్కువ తినేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. విషయం ఏమిటంటే, ఈరోజు మధ్యాహ్నం ఒక ప్రముఖ ఎస్ట్రాలజర్తో కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. ఈ ఎస్ట్రాలజర్ ఎవరంటే విక్కీ రాధాన్ వెట్రివేల్. విక్కీ రాధాన్ వెట్రివేల్ అంటే ఎవరికి తెలియకపోవచ్చు. ఈయన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్కు అత్యంత సన్నిహితుడు, వ్యక్తిగత ఎస్ట్రాలజర్. ఎన్నికలకు ముందు నుంచి, అంటే సినిమాల్లో ఉన్నప్పటి నుంచి కూడా విజయ్ ఈ ఎస్ట్రాలజర్ ఇచ్చినటువంటి సూచనలను, సలహాలను, ముహూర్తాలను తప్పకుండా పాటిస్తాడనేటువంటి పేరు చాలా ఉంది. అటువంటి ఎస్ట్రాలజర్ ఈరోజు పనిగట్టుకుని చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చి కల్వకుంట్ల కవితను తన ఇంట్లో కలిసి భేటీ అయ్యారు. చాలాసేపు వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏ విషయాలు మాట్లాడుకున్నారు, సందర్భం ఏమిటి అన్న విషయాలు ఇప్పటికిప్పుడైతే బయటకు రాలేదు. అయితే ఎస్ట్రాలజర్ను కల్వకుంట్ల కవిత కలిశారంటేనే దాని వెనుక ఏదో చాలా పెద్ద వ్యవహారమే ఉంది అనేటువంటి విషయం అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్గా తయారైంది. ఎందుకు? కల్వకుంట్ల కవిత ఇప్పుడు ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తరపున అపరిమితమైన అధికారాలు చెలాయించిన వాళ్ళల్లో కవిత కూడా ఒకళ్ళు. అందులో ఎటువంటి అనుమానము లేదు. అధికారంలో నుంచి దిగిపోగానే వాళ్ళ కుటుంబంలో కలహాలు మొదలైనాయి. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ లేదా బీజేపీ లీడర్లు చెప్తున్నట్టు అన్నా చెల్లెళ్ళ మధ్య ఆధిపత్య గొడవలు లేదా ఆస్తుల పంపిణీ విషయంలో గొడవలు ఏదైనా జరిగి ఉండొచ్చు. మొత్తానికి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలు ఇమడలేకపోయారు. అందుకని అన్న మీద, లేదు బావ హరీష్ రావు మీద, తండ్రి కేసీఆర్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ కవిత వ్యాఖ్యానాలు, కామెంట్లు, లేఖలు మొదలుపెట్టారు. దాంతో కవితను పార్టీ నుంచి బయటకు పంపించేశారు. సో మరి ఎట్లయినా రాజకీయ మనుగడ సాధించాలి కాబట్టి తెలంగాణ రక్షణ సేన అని ఒక కొత్త కుంపటి పెట్టుకున్నారు. దాని తరఫున తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తానే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుని తిరుగుతున్నారు రాష్ట్రమంతా. ఏమవుతుందనేది అది ప్రజల చేతుల్లో ఉంది. భవిష్యత్తు తేలాలి. భవిష్యత్తు తేలాలి అంటే ఎట్లా తేలుతుంది? మనం ఎవరూ చెప్పలేము. అందుకనే చాలామంది ఎస్ట్రాలజర్లని ఆధారపడతారు. ఎస్ట్రాలజర్లతో మాట్లాడి తమ భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకుంటారు. ఇందులో భాగంగానే ఈ వెట్రివేల్ కూడా కవితతో ప్రత్యేకించి భేటీ అయ్యారు అనేటువంటి ఒక అనుమానం అయితే అందరిలోనూ పెరిగిపోతోంది. మరి కవిత ఎందుకు పిలిపించారు? లేకపోతే వెట్రివేలే వచ్చి కవితను కలిశారా? వెట్రివేలే వచ్చి కవితను కలవడం అంటే అది అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఎక్కడో తమిళనాడు, చెన్నైలో ఉన్న వెట్రివేలు ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్లో ఉన్న కవితను కలవాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు కలిశారంటే బహుశా కవిత ఏమన్నా తమిళనాడు సీఎం విజయ్తో మాట్లాడారా? ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఊహాగానాల మధ్యలోనే ఉంది. ఏదైనా కానీ కవిత ప్రముఖ ఎస్ట్రాలజర్ వెట్రివేల్ కలవడం అయితే వాస్తవం. ఎందుకు కలిశారు, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్నటువంటిది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.